చల్లగా. రిషిల్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీరు పాడబోయే పాట, నేను పాడబోయే పాట జగడ జగడ జగడం మూవీ, గీతాంజలి మూవీ నుంచి జగడ జగడ జగడం పాట. రచన వేటూరి సుందర్రామూర్తి గారు, మ్యూజిక్ ఇళయరాజా గారు, ఇంకా పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఇంకా ఒకటి చెప్పాలనుకున్నాను. చెప్పు. చెప్పరా. మర్చిపోయాను. ఆల్ ద బెస్ట్. బాగా పాడు, గుర్తొస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బ్రో. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం ఇంకేస్తాం, భువన భగన గరళం మా పిలుపేట. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, ఆ దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం ఇంకేస్తాం, భువన భగన గరళం మా పిలుపేట నరకం. కీర్తనం సై అంటే సై ఆటలో, హే హే మా వెనకే ఉంది తరం, మా శక్తే మాకు సాధనం, ఢీ అంటే ఢీ ఆటలో. నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. ఏడేడు లోకాలతో పంతాటలాడని తగ తగ ధిమి తగ జను జగడ జగడ జగడం చేసేస్తాం, మరల మరల నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం ఇంగేస్తాం, భువన భగన గరళం మా పిలుపేడు. ఆకాశం విడిపోని భూమి క్షణం మా పాట సాగేనులే. ఓహో నడిరేయ సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే. ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం, పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. జోహారు చెయ్యాలి లోకం, మా జోరు చూశాక తగ తగ ధిమి తగ జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం ఇంగేస్తాం, భువన భగన గరళం మా పిలుపేడ నరకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం,
వాట్ సింగింగ్ బ్రో. మర్చిపోతుంటాను రా, నీకు మర్చిపోయి ఇచ్చేస్తూ ఉంటాను హై ఫైవ్. బాగా పాడావా? నాకు నేను కొన్ని ప్లేసెస్లో మిస్ అయ్యాను బాబు. నేను కొన్ని ప్లేసెస్లో మిస్ అయ్యాను. అవును, అది అర్థమైంది. కొంచెం మర్చిపోయినావు కదా లిరిక్. చాలా కష్టం లిరిక్ ఇది. ఈ స్పీడ్లో పాడేటప్పుడు అంత గుర్తుంచుకోవడం అనేది అంత ఈజీ కాదు కదా. అండ్ నాకేంటి బాగా నచ్చిందంటే అన్ని ఒత్తులు ఎంత అద్భుతంగా పలికాడంటే, నిజంగా తెలుగు వీడి నోట్లో అమ్మయ్య అంటుంది. వీడు ఎంత కష్టపెట్టినా కూడా ఆ తెలుగుని బ్యూటిఫుల్ సింగింగ్ రా. ఏం ఎనర్జీ బ్రదర్. డ్యూరసెల్ బ్యాటరీ, ఇట్ కీప్స్ గోయింగ్. చంద్రబోస్ గారు. రిషిల్ సార్, ఒక్కడివే పాట పాడావు, మధ్యలో డ్రమ్స్ వాయించావు, గ్యాప్లో డాన్స్ కూడా చేసావు. చేసి అలా కొంచెం దూరం వచ్చావు. ఇంకొంచెం బీజం ఎక్కువసేపు ఉంటే బయటికి వెళ్ళిపోయేవాడు. అదే ఊపిలో చక్కగా బయటికి వెళ్ళిపోయేవాడు. బయట చేసేవాడు డ్యాన్స్. అద్భుతం. ఇన్ని కళలు ప్రదర్శించేవారు నాయన. చాలా బాగుంది, బాగా పాడావు. నిజంగా మీ చాజ్బరు బాగా చెప్పారు. ఎందుకంటే చరణాలు చక్కగా, ఒత్తులు ఏదైతే ఉన్నాయో చాలా స్పష్టంగా పాడావు. పల్లె ఒక్కటే నాకు రాగంలో ఇంకొంచెం ఆ బాణి అందంగా పాడితే బాగుండు అనిపించింది. పల్లె ఒక్కటే, 2 చరణాలు బాగా పాడేవరా. నిజంగా మేము మొదటి నుండి చెప్తున్న సలహాలు సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు చాలా ఆనందం కలుగుతుంది మాకు. చాలా బాగా పాడావు. సరే, మరి ఈ పాట రాసింది ఎవరు? మీకు తెలిసి ఉండాలి సార్, ఎందుకంటే ఆయనదే ఈ ఎపిసోడ్. అమ్మా ఇలాంటి పంచలు వేస్తున్నావు మా మీద. సరే మళ్ళీ సరే, నాకు తెలియదు అనుకో, ఒకసారి చెప్పు ఆ పేరు. ఓకే సార్. వేటూరి సుందర్ రామ్మూర్తి గారు. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, నడిరేయే సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం, పోరాటం మాకు ప్రాణము, ఓ మాట ఒక్క బాణము. ఇన్నిన్ని గొప్ప పదాలు, గొప్ప భావాలు, గొప్ప అభివ్యక్తులు వేటూరు గారు. అవునా? వేటూరు గారికి అందరం నమస్కారం పెట్టుకుందాం ఒక్కసారి, సరేనా? అద్భుతంగా బాలుగారు పాడారు, ఇళయరాజా గారు ఎంత గొప్పగా స్వరపరిచారు. నువ్వు కూడా చాలా బాగా పాడావు. పల్లవి ఇంకొంచెం రాగయుక్తంగా పాడితే ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం, సరేనా? ఓకే సార్. విజయప్రకాష్ గారు మాట్లాడేది భయంగా ఉంది. చెప్పండి సార్, ఏం అర్థం కావట్లేదు. నమశబ్ద ఏం అర్థం కాలేదు. 4వ చరణం ఫుల్ గా శృతి పోయింది. ఎందుకు? 4వ చరణం లేదు సార్ ఇందులో. లేదా? 3వ చరణంలో పోయిందిరా. 3వ చరణం కూడా లేదు సార్. అవునా? 2 ఉన్నాయి. ఆ 2 చరణాలు చాలా బాగా వచ్చింది. పల్లవి కూడా చాలా బాగా పాడావు. కానీ మొదటో చరణం తర్వాత మళ్ళీ పల్లవికి వచ్చినప్పుడు నీకు అప్పడాలు ఇష్టం కదా, అలా తినేసావు. అప్పడం లాగే తినేసావు. రుచిగా ఉండిందా పల్లవి? తినేసావే బాగా మొత్తంగా? బాగుండిందిరా నీది. నేను నవరసాల గురించి విన్నాను, నీది ఏదో కొత్తగా ఉంది. ఇది నవరసాల్లో రావటం లేదు. వీడు డాన్స్ చేసేటప్పుడు అదొక మిక్స్ ఉంది. కాళ్ళు డాన్స్, కంటిలో ఏదో ఒక అని ఉంటుంది, కానీ మంచి నవ్వు ఉంటుంది. కళ్ళులో కోపం, ఒక హసన్ముఖి, కాళ్ళలో ఒక రుద్ర తాండవం. ఏం అర్థం అవట్లేదురా నాకు, ఏం ఎక్స్ప్రెషన్స్ అవని. ఒకే స్టెప్ లోనే వచ్చేస్తాయి నవరసాలను. మ్యాంగో రసంలా ఉంది సార్. కానీ ఆ స్టెప్ అంతా నువ్వు ముందే ప్లాన్ చేసుకున్నావా? ఎవరు? ఆ నవరసాలు కలబోసిన రసం ఏంటో తెలుసా సార్? రిషిల్ రసం. రిషిల్ రసం బాగుంది. కానీ ఇప్పుడు సింగింగ్ గురించి చెప్పనా? ఒక చిన్న విషయం చెప్పనా? పర్లేదా? పర్లేదు, చెప్పొచ్చు కదా? చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆ చరణంలో వేరే వేరే నోట్స్ వస్తాయి కదా సార్? ఉంటా, నేను ముందు కన్ఫర్మ్ చేసుకు వేరే వేరే నోట్స్ వస్తాయా వస్తుంది. ఓకే, ఆ చరణం తారిరి తారిరారిరి స్వరస్థానంలో ఇంకా కొద్దిగా బెటర్ అవ్వచ్చేమో అనుకుంటా. నీ అలా అనిపిస్తే నువ్వు కూడా చేయొచ్చు. తారిరి తారిరారిరా
తారీరి తారినారిరా తారీరి తారీరి. సో ఇది ఒకసారి పాడండి సార్. నోట్స్ స్లోగా పాడండి సార్, అప్పుడు మనకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది. అంత స్లో వద్దు సార్. సారీ సార్, సారీ, నాదే మిస్టేక్ సార్. కొద్దిగా ఫాస్ట్ గా పాడండి సార్. మా అబ్బాయి కొంచెం క్లారిటీగా పాడేదే వల పునర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలో. అక్కడ ఉంది అది తారే. ఆడేదే వల పునర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలో. సై ఆటలో, సై ఆటలో. కరెక్ట్. నెక్స్ట్ తారీరి రారి రారి రారి. ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం, పాడండి సార్. పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. పోరాటం మాకు ప్రాణము తారీరి. అంత కల్పిస్తున్నావు నోట్స్, అలా కాకుండా క్లియర్ గా పాడు. పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. కరెక్ట్. తారీ ముందు జోహారు చేయాలి లోకం, మా జోరు చూశాక ఈనాడే. ఈనాడే అక్కడ ఉంది స్వరస్థానాల్లో. ఈనాడే డే డే ఈనాడే తగ తగ దే తగ జను సరి రరి 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 తక 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 ధీమి తక జను. ఆల్మోస్ట్ దేర్. అంటే నువ్వు నీదేమంటే నీది ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కదా, నీది ఎంటర్టైన్ అయిపోతాయి. నువ్వు పాడుతుంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఇంకా ఆ పాటలో కొన్ని స్వరస్థానాలు అంతా ఇంకా నువ్వు క్లియర్గా పాడితే ఇంకా బాగుంటుంది అని నా ఒక అభిప్రాయం. అంతే, నువ్వు డిసైడ్ చేయరా బాబు, నీకేం సర్వనిపిస్తుందో అలా చెయ్యి. నువ్వు పాడిందే పాట, నీ మాటే శాసనం. ఓకే, లవ్ యూ బ్రదర్. హై ఫై. థ్యాంక్ యూ మేడం. సునీత. హాయ్ రిషల్. నమస్తే మ్యామ్. నమస్కారం గురుగారు. సారీ అండి, ఏదో యూత్ అనుకొని హాయ్ చెప్పాము, కాదు అని ఇప్పుడే అర్థమైంది. మీ చాజ్ బ్రోయే యూత్, నువ్వు కాదు. మ్యామ్ అర్థం కాలేదా? వదిలేద్దాం. విజయప్రకాష్ గారు ఏం చెప్పారో, చంద్రబోస్ గారు ఏం చెప్పారో దాంతో ఏకీభవిస్తున్నాను పూర్తిగా. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. శృతి మీద ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నువ్వు, సరేనా? ఓకే. ఎందుకు నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతావేమో నాకు డౌట్గా ఉందిరా. మ్యామ్ ఏం లేదు, కూర్చో. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అప్పుడు నేను చెప్పాలనుకున్నా కదా. చెప్పు. మళ్ళీ పాట రాయమని పాడమని ఏమని అడిగావనుకో, నేను ఏమంటలు అడగాను చాస్ బ్రో. మరి ఏం చెప్పాలి? అప్పుడు గత వారాల ముందు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో నేను మేము ఇట్లా ఆడుకున్నాం కదా, ఇట్లా అందులో నేను కావాలని ఓడిపోయినా. కావాలని ఓడిపోయావా? ఇప్పుడు మళ్ళీ ఆడాలా మేడంతో? చెయ్యనా? చేస్తావా? చేస్తాను. సరే, త్వరగా కానీ పో. నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నా తెలుసా? ఎవరికి సార్? గేమ్ అయ్యాక చెప్తా. The network is not responsible for any damages caused. It is solely the proprietors, the owners of the hands. ఓడిపోలే ఇప్పుడు నేను. చాలు రా, 2 సార్లు ఓడిపోయినావు.
హలో మాస్టర్ ఓడిపోయానని చెప్పు. నేను ఓడిపోయాను మ్యామ్. ఆ. రా నీ కోరికలన్నీ తీరినాయా? తీరాయి. ఓకే వెళ్ళిపోయితే